మీరు ఈ విధంగా చెక్ చేసుకోకుండా ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు హ్యాండ్స్ రెండు కూడా ఒకే వైపుకి వచ్చేస్తాయి అన్నమాట. హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో సాదా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ క్లాతే కాబట్టి మనం క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని అవసరం లేదండి. ఎలా అయినా పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీరు తీసుకున్న క్లాత్కి డిజైన్ ఉంటే మాత్రం మీరు క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ముందుగా డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.5 ఇంచులు లేదా 2 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని 1/2 ఇంచు మార్జిన్తో జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా పై వైపున ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ డాట్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. మరీ ఎక్కువ ఫోల్డ్ చేయొద్దండి, జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఈ రెండో డాట్ దగ్గర కూడా ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ మీద పడకుండా స్టిచ్ చేసుకోండి. అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. చూడండి, మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి. ఒక 1/2 ఇంచు యువతలుగానే స్టిచ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హెమ్మింగ్ వేసుకున్న తరువాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి. బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టేసుకోవాలి.
అంటే ఇక్కడ చూడండి మనకి నెక్కులు రెండు కూడా ఇలా పక్క పక్కనే రావాలన్నమాట. మీరు ఇలా చెక్ చేసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఒకే వైపుకి వచ్చేస్తాయన్నమాట. అందుకని చెప్పేసి మీరు బిగినర్స్ అయితే మాత్రం 1కి 2 సార్లు చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. అలాగే మనం ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు క్లాత్కి రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోండి. ఇక్కడైతే ఇది మనకి సాదా క్లాతే కాబట్టి మనం చెక్ చేసుకోని అవసరం లేదండి. ఎలా అయినా పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీరు తీసుకున్న క్లాత్కి డిజైన్ ఉంటే మాత్రం మీరు క్లాత్కి రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ డాట్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ముందుగా మనం మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రెండవ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మూడవ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి. ప్రతి డాట్ దగ్గర కూడా ఈ విధంగా నెయిల్తో రఫ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో పార్ట్ కూడా డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఎక్స్ట్రా లేయర్స్ ఏవైతే తీసుకుంటామో ఆ లేయర్స్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా, ఫస్ట్ మనం ఎక్స్ట్రా లేయర్స్ ఏవైతే తీసుకుంటామో ఆ లేయర్స్ని పెట్టేసుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్ని పెట్టేసుకోవాలి. అలాగే మనం షేప్ బెల్ట్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడు అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకుంటాం కదా, ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా ఇలా ఎదురెదురుగా వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా షేప్ బెల్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని చూడండి, ఇవి వచ్చేసి మనకి ఎక్స్ట్రా లేయర్స్ కదా, ఇప్పుడు ఈ రెండు లేయర్స్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు షేప్ బెల్ట్ మీద పడకుండా స్టిచ్ చేసుకోండి, అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ షేప్ బెల్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పావించి మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ రెండు కూడా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి షేప్ బెల్ట్ రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి. ఇక్కడైతే చూసారా, మనకి రెండు కరెక్ట్గా సరిపోయాయి. ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఈ విధంగా హెచ్చు తగ్గులు వచ్చాయనుకోండి, అలాంటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని సరి చేసుకోండి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ రెండు కూడా రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఒక వైపున రెండు స్టిచ్చెస్ అయితే వచ్చాయి కదా. ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట, ఇది వచ్చేసి రైట్ సైడ్. అలాగే ఈ షేప్ బెల్ట్ కూడా ఇది వచ్చేసి రైట్ సైడ్, ఇది వచ్చేసి రాంగ్ సైడ్. అర్థమైంది కదా. షేప్ బెల్ట్ రెండు కూడా రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ షేప్ బెల్ట్కి వచ్చేసి స్టార్టింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచి ఉండేలాగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్ ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని అస్సలు లాగకూడదండి. మీరు లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారు అంటే మీకు క్లాత్ అనేది సాగిపోయి ఈ షేప్ బెల్ట్ కంటే కూడా ఈ విధంగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మనం ఈ ఫ్రంట్ పార్ట్ని లాగకుండా ఇలా లూజ్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లూజ్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా. ఇదే విధంగా రెండో పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి.
రెండో పార్ట్‌ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్‌లు 2 కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టీ, కాజా పట్టీ సైడు 2 కూడా సమానంగా రావాలి. ఇక్కడైతే చూసారా మనకి 2 కరెక్ట్‌గా సరిపోయాయి. అలాగే ఇటువైపును కూడా చెక్ చేసుకోవాలి. ఇటువైపును కూడా మనకి 2 కరెక్ట్‌గా సరిపోయాయి. ఇలా చెక్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ 2 కూడా కరెక్ట్‌గా సరిపోవాలి. ఇక్కడైతే చూసారా మనకి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక పావించి ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా వచ్చిన పావించిని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం స్టిచ్ వేసుకున్నాం కదా! ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకొని తగ్గించుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి ఈ స్టిచ్ దగ్గర నుంచి ఒక పాయింట్ యువతలకి స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా మనకి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ 2 కూడా కరెక్ట్‌గా సరిపోయాయి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టీ, కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టీ, కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్‌గా ఉండే పీసెస్‌ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీకి వచ్చేసి 3 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్‌గా ఉండే పీస్‌ని కట్ చేసుకోవాలి. అలాగే ఉక్స్ పట్టీకి వచ్చేసి 2 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్‌గా ఉండే పీస్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని నెక్ దగ్గర నుంచి ఈ విధంగా 1/2 ఇంచి పైకి పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ఖర్చు, షేప్ బెల్ట్ ఖర్చు 2 కూడా పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 ఇంచి మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా! కానీ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చులు కింది వైపునకు ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్ దగ్గర నుంచి ఈ విధంగా 1/2 ఇంచి పైకి పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ఖర్చు, షేప్ బెల్ట్ ఖర్చు 2 కూడా పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఈ రెండో డాట్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. మరీ ఎక్కువ ఫోల్డ్ చేయొద్దండి, జస్ట్ ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ మీద పడకుండా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ కాజా పట్టీని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టీ అలాగే కాజా పట్టీ రెండు కూడా సమానంగా రావాలి. ఇక్కడైతే చూసారా, మనకి కాజా పట్టీ కంటే కూడా ఉక్స్ పట్టీ వచ్చేసి ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, మనకి ఉక్స్ పట్టీ అలాగే కాజా పట్టీ రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపును కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఎప్పుడైనా సరే మనం ఈ షోల్డర్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు నెక్ వైపు నుంచి మాత్రమే జాయింట్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ రెండు కూడా ఇలా సమానంగా ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ని జాయింట్ చేసుకున్నాం కదా. చూడండి, మనం ఇలా జాయింట్ చేసుకున్నప్పుడు మనకి ఇటువైపున ఒకవేళ హెచ్చు తగ్గులు వచ్చాయనుకోండి, అలాంటప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కి వచ్చేసి మీరు హెమ్మింగ్ పట్టీ కావాలంటే హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకోవచ్చు. థ్రెడ్ పైపింగ్ కావాలంటే థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే హెమ్మింగ్ పట్టీయే వేస్తున్నానండి. ఇప్పుడైతే ఈ హెమ్మింగ్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.25 ఇంచుల వెడల్పుతోటి క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటినీ కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ పీసెస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఖర్చులన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని జాయింట్ చేసుకోండి.
ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం పావించి ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చుని ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఎటువైపున ఖర్చుని అటువైపునకు ఫోల్డ్ చేసుకొని ఇలా మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి. అర్థమైంది కదా? మనం ఈ పీసెస్ని జాయింట్ చేసుకున్నప్పుడు ఖర్చులన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ మెడ పట్టీని తీసుకొని చూడండి, మనకి ఒక వైపున ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా పై వైపునకు ఉండేలా చూసుకొని ఈ కాజా పట్టీ కంటే కూడా మనకి మెడ పట్టీ క్లాత్ వచ్చేసి ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ని అస్సలు లాగకూడదండి. లాగకుండా ఈ విధంగా నిదానంగా స్టిచ్ చేసుకోండి. మీరు బ్లౌజ్ పీస్ని లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారు అంటే మీకు క్లాత్ అనేది సాగిపోయి నెక్ రౌండ్ ఎక్కువైపోతుంది అనమాట. నెక్ రౌండ్ ఎక్కువైంది అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్స్ అనేవి జారిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా నిదానంగా స్టిచ్ చేసుకోండి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఖర్చు అనేది ఒకే వెడల్పుతో స్టిచ్ చేసుకోండి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి షోల్డర్ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఇటువైపున కూడా షోల్డర్ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి మనకి మెడ పట్టీ క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టీ కంటే కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. చూడండి, మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ మీద పడకుండా స్టిచ్ చేసుకోండి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి మెడపట్టి వెడల్పు వచ్చేసి 1/2 ఇంచి ఉండేలా చూసుకొని, ఇక్కడ చూసారా ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి మెడపట్టి అనేది ఒకే వెడల్పు ఉండేలాగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చూడండి, మీరు బిగినర్స్ అయితే మాత్రం ఈ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇలా కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి బ్లౌజ్ పీస్ అనేది కట్ అయిపోతుందండి. బ్లౌజ్ పీస్ కొంచెం కట్ అయింది అంటే మీకు బ్లౌజ్ అనేది పాడైపోతుంది. అందుకని చెప్పేసి మీరు కొంచెం జాగ్రత్తగా ఇలా నిదానంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. చూడండి, మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి. మెడ పట్టీకి మధ్యలో వేసుకోండి. చూసారా, ఈ విధంగా లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హెమ్మింగ్ వేసుకున్న తరువాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి. మెడపట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఒక హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్స్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా, మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి లోతు తీసుకున్న వైపు అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకుంటాం కదా. ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా మనకి ఇలా ఎదురెదురుగా వచ్చేలా చూసుకోవాలి. మీరు ఈ విధంగా చెక్ చేసుకోకుండా ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు హ్యాండ్స్ రెండు కూడా ఒకే వైపుకి వచ్చేస్తాయి అనమాట. అందుకని చెప్పేసి ఈ హ్యాండ్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మీరు బిగినర్స్ అయితే మాత్రం 1కి 2 సార్లు చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కింది వైపున ఇలా ఒక 1/2 ఇంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ చూడండి, మనం హెమ్మింగ్ పట్టీ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా. కరెక్ట్గా ఈ టక్స్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. చూడండి, మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి. ఒక 1/2 ఇంచి యువతలుగానే స్టిచ్ చేసుకోండి. ఇటువైపును కూడా కరెక్ట్గా మనం ఎక్కడికైతే టక్స్ పెట్టుకున్నామో
టక్స్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఎడ్జెస్ రెండు కూడా సమానంగా రావాలి. ఇక్కడైతే చూసారా మనకి రెండు కూడా కరెక్ట్గా సరిపోయి. ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఈ విధంగా ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి, అలాంటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని సరి చేసుకోండి. ఇప్పుడు ఇదే విధంగా మనం రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడ్ అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ రెండు కూడా ఒకే వైపున ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా, ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో జాయింట్ చేసుకోవాలి. అలాగే మనం ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పీస్ని కానీ బ్లౌజ్ పీస్ని కానీ దేన్ని కూడా లాగకూడదండి. లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇదే స్టిచ్ మీద చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకోవాలి.
రెండో హ్యాండ్‌ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సైడ్ జాయింట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్‌ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచులు. ఇప్పుడు ఈ 29 ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి. 29 ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని ఫస్ట్ అయితే మనం ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఈ కాజా పట్టీని వదిలేసి ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్‌ని తీసుకొని చూడండి, ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూసారా, మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ కుట్టు దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్‌కి కూడా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు చంక లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం చంక లూజ్‌ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్‌కి చంక లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చంక లూజ్‌ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్‌ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఫస్ట్ కుట్టు దగ్గరికి లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్‌గా పట్టుకొని కొలుచుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి చంక లూజ్ ఎంత వచ్చింది? 7.75 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 7.75 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్‌గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా! ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి 7.75 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్‌గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి రెండు వైపులా కూడా ఖర్చు కనిపిస్తుంది కదా! ఈ ఖర్చు వచ్చేసి పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మనకి జాయింట్లు రెండు కూడా ఇలా కరెక్ట్‌గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం కింది వైపున బ్యాక్ పార్ట్‌కి అలాగే ఫ్రంట్ పార్ట్‌కి రెండింటికి మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ రెండు మార్కింగ్‌లు కూడా ఇలా కరెక్ట్‌గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్‌కి స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, ఆల్రెడీ మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికొచ్చేసరికి ఈ షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి ఇలా పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్‌తో ఇంకొక 2 స్టిచెస్ వేసుకోవాలి. మొత్తం 3 లేదా 4 స్టిచెస్ వేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఇటువైపున క్లాత్ అనేది హెచ్చు తగ్గులుంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి. సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపున కూడా సైడ్ జాయింట్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, సాదా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.